ఏపీలో పెద్ద పండుగ, తెలంగాణలో పతంగుల పండుగ, తమిళనాడులో తై పొంగల్ అని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలువబడుతూ 3 నుంచి 4 రోజులు జరిపే పండుగనే సంక్రాంతి. మరి ఆ సంక్రాంతి రోజు మనం ఏ ఆచారాలు చేస్తాం, ఆ ఆచారాల మీనింగ్ ఏంటి, ఆ ఆచారం మనకి ఏ మంచి చేశాయి, మనం వాటి నుంచి ఏం నేర్చుకోవాలి, మన జీవితానికి ఏవి అలవరుచుకోవాలి, వీటన్నిటికీ ఆన్సర్ తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. హాయ్ హలో, దిస్ ఇస్ సతీష్ కుమార్ ఫ్రమ్ ధ్రువ ఎంటర్టైన్మెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే వాళ్ళందరికీ విష్ యూ వెరీ 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 హ్యాపీ పొంగల్. అసలు సంక్రాంతి అంటే ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం తెలుసుకుందాం. సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక్కో మాసకాలం ఉంటాడు, దాన్నే మాస సంక్రాంతి అంటాడు. అలా సూర్యుడు చేసే చలనంలో 4 ఘట్టాలుంటాయి. 1 మేష, 2 తుల, 3 కర్కాటక, 4 మకర. వీటినే సంక్రమణాలు కూడా అంటారు. అదే ఆ సంక్రమణమే సంక్రాంతి అయింది. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు దాన్ని మకర సంక్రమణం, అదే మకర సంక్రాంతి అంటారు. అయితే సంక్రాంతిని ఎందుకు జరుపుకుంటామంటే హిందూ గ్రంథాల ప్రకారం విష్ణువుడు సూర్యుడు మకర రాశిలోకి అదే మకర సంక్రమణకు ప్రవేశించే రోజున శంకరాసుడు అనే రాక్షసుని చంపేసి ఒక పర్వతం కింద పాతి పెట్టి ఒక చెడుపై మంచి గెలిచినట్టు అండ్ చీకటిపై వెలుగు గెలిచినట్టు, నిరాశపై ఆశ గెలిచినట్టుకి ప్రతీకగా ఈ పండుగని జరుపుకుంటారు. అయితే సంక్రాంతి రోజు భక్తులందరూ పవిత్ర నదులకు వెళ్ళి వాటిని దర్శనం చేసుకొని అక్కడ పవిత్ర స్నానాలు ఆచరించి నువ్వులతో చేసిన స్వీట్లను నలుగురికి పంచి దాన ధర్మాలు చేస్తారు. అయితే ఈ సంక్రాంతి పండుగని రైతులకి స్పెషల్ పండుగ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సంక్రాంతి పంటల సీజన్తో సమానంగా ఉంటుంది. అండ్ ఈ పండుగ రోజు రైతులు ప్రకృతిని ఆరాధిస్తారు. ఎందుకంటే వాళ్ళ పంటల్ని వాళ్ళని కాపాడేది ఆ ప్రకృతే కాబట్టి. అండ్ ఆ ప్రకృతి వాళ్ళ కష్టానికి సహకరిస్తుంది కాబట్టి ఆ రోజు ప్రకృతి దేవతలను ఆరాధిస్తారు. అండ్ వాళ్ళ ఎడ్లకి ఆవులకి కూడా పూజలు చేసి వాటి నుంచి అనుగ్రహం పొందుతారు. ఈ సంక్రాంతి పండుగను కొన్ని చోట్ల 4 రోజులు, కొన్ని చోట్ల 3 రోజులు జరుపుకుంటారు. అయితే ఫస్ట్ భోగి, సెకండ్ సంక్రాంతి, థర్డ్ కనుమ, ఫోర్త్ ముక్కనుమ. ఎక్కువ చోట్ల ఓన్లీ భోగి, సంక్రాంతి, కనుమ జరుపుకుంటారు. అయితే ఒక్కో రోజు ఏం చేస్తారో మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ రోజు జరుపుకునే పండుగ భోగి. భోగి అంటే మనందరికి గుర్తుకొచ్చేది ఏంటంటే భోగి మంట. మనం ఎర్లీ మార్నింగ్ లేచి అండ్ అదే సూర్యోదయం కాకముందే లేచి మన ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నింటినీ ఒక 4 రోజులు కలిసే దగ్గర వేసి వాటన్నింటినీ కాల్ చేసి మనం భోగి మంట పెట్టుకుంటాం. అలా మనం భోగి మంట ఎందుకు పెడతామంటే మన దగ్గర ఉన్న దరిద్రాన్ని అంతా ఆ మంటలో వేసి తగలబెట్టడానికి చిహ్నంగా మనం భోగి మంటను పెట్టుకుంటాం. అండ్ ఆ భోగి మంటని ఎర్లీ మార్నింగే పెట్టడానికి కూడా రీజన్ ఉంది. అదేంటంటే మన నిద్ర బద్ధకాన్ని కూడా ఆ మంటలో వేసి తగలబెట్టడం అండ్ మన జీవితంలో మనం ఒక డైలీ లైఫ్ లో యాక్టివ్గా ఉండడం. సో ఈసారి మీరు కూడా ఈ భోగి మంటలో మీ నిద్ర అనే బద్ధకాన్ని అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ ని అందులో వేసేసి కాలబెట్టేసి మీ లైఫ్ లో హ్యాపీగా సక్సెస్ఫుల్ గా ఉండండి. సెకండ్ రోజు జరుపుకునే పండుగ అదే సంక్రాంతి, మకర సంక్రాంతి. ఆ రోజు పొద్దున్నే పాలు పొంగించి ఆ పాలతో తీపి వంటకాలు చేస్తారు. అండ్ అవే కాకుండా బొబ్బెట్లు, జంతికలు, సకినాలు, చెగోడులు అని ఏవేవో పిండి వంటకాలు చేస్తారు. అయితే ఆ సంక్రాంతి రోజు స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే చుక్కలతో వేసిన ముగ్గు. ఆ ముగ్గు వేసే నేల ఆకాశానికి సంకేతం. అండ్ ఆ ముగ్గులోని చుక్కలు ఆకాశంలోని నక్షత్రాలకు సంకేతం. ఆ చుక్కల చుట్టూ చుట్టబడిన ముగ్గు ఖగోళంలోని ఎప్పటికప్పుడు జరిగే మార్పులకు సంకేతం. అండ్ ఫైనల్ గా ఆ ముగ్గు మధ్యలో పెట్టిన ఒక చుక్క సూర్యస్థానానికి సంకేతం. అయితే ఆ చుక్కలు సైంటిఫిక్ గా ఒక రీజన్ కలిగి ఉంటాయి. అండ్ ఆ ముగ్గు గురించి శక్తి తత్వవేత్తలు ఏమంటారు అంటే ఆ ముగ్గులోని చుక్కలు డైనమిక్ ఫోర్స్ కి అండ్ ఆ చుక్కలను కలుపుతూ గీయబడిన గీతలు స్టాటిక్ ఫోర్స్ కి సంకేతం. అండ్ ఆ ముగ్గు మొత్తం శ్రీచక్రానికి సంకేతం అని చెప్తారు. అండ్ అన్నిట్లో స్పెషల్ ముగ్గు ఏంటంటే రథం ముగ్గు. ఇది దేనికి సంకేతం అంటే సమాజంలో అందరూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఆనందంగా సహజీవనం కొనసాగించాలని దీని సంకేతం. అందుకే ఈ రథం ముగ్గు యొక్క తాడుని పక్కింటి వాళ్ళ రథం ముగ్గు యొక్క తాడుతో కలుపుతూ ఈ ముగ్గుని గీస్తారు. అండ్ సంక్రాంతి రోజు ఉన్న స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ముగ్గుల మధ్యలో కనిపించే గొబ్బెమ్మలు. గొబ్బెమ్మలు మీన్స్ గోపి ప్లస్ బొమ్మలు. పెద్ద వయసులో ఉన్న ఆడవాళ్ళందరూ ముగ్గులు వేస్తుంటే చిన్న వయసులో ఉన్న ఆడపిల్లలందరూ గొబ్బెమ్మలు తయారు చేస్తుంటారు. అలా ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు కృష్ణుని యొక్క గోపికలకు సంకేతం. అండ్ వాటిపై ఉన్న పూల రేకులు, పసుపు కొమ్మలు పునిస్త్రీలకు సంకేతం. అండ్ ఆ గొబ్బెమ్మల మధ్యలో ఉన్న పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. అయితే ఆ సంక్రాంతి రోజు గొబ్బెమ్మలు తయారు చేసి వాటి చుట్టూ నిత్యమాడిన ఆడపిల్లలందరికీ కృష్ణుని అనుగ్రహం ఉంటుందనే నమ్మకం. అండ్ సంక్రాంతి రోజు మన బాయ్స్ అందరికీ నచ్చే విశేషం ఏంటంటే పతంగ ఎగరడం. శీతాకాలం ముగిసిందని అండ్ సూర్యోదయం వస్తుందని దానికి సంకేతంగా పతంగులు ఎగరేస్తారు. అండ్ ఇప్పటివరకు నాకు కూడా రీజన్ తెలియదు. మీకెంతమంది తెలిసిందో కామెంట్లో మెన్షన్ చేయండి.
అండ్ కైట్స్ ఎగరేసే అందరం జాగ్రత్త. అండ్ కైట్స్ ఎగరేసే పిల్లల్ని కూడా మీరు గమనించండి, ఎందుకంటే చుట్టుపక్కల కరెంట్ వైర్లు ఉంటాయి, ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి, అండ్ వాటితో జాగ్రత్త. అండ్ పతంగి బోగానే ఒక్కొక్కటి ఎగరేసుకొని వెళ్తుంటే చూసిన వాళ్ళు ఇంకా జాగ్రత్త. ఒక 5 రూపీస్ పతంగి కోసం అంత ఊరికి అంత రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదేమో నా ఒపీనియన్. అఫ్ కోర్స్ ఆ మాత్రం ఎగ్జైటింగ్ దొరుకుతుంది, అంతకంటే ఎగ్జైటింగ్ దొరుకుతుంది, కానీ అంత డేంజరస్ ఎగ్జైటింగ్ అవసరం లేదు మనకి. అండ్ సంక్రాంతి తర్వాత రోజు జరుపుకునే పండుగ కనుమ. కనుమ అనగా అందరు గుర్తొచ్చేది అంటే మటన్ అనుకొని తినాలి, నాన్ వెజ్ తినాలి, ఇది ఒక్కటే. కనుమ ఎందుకు జరుపుకుంటారంటే వ్యవసాయంలో సహకరించినందుకు రైతులు వాళ్ళ పశువులకు అలంకరించి వాటి రుణం తీర్చుకుంటారు. అండ్ అంతేకాకుండా రైతులే కాకుండా నార్మల్ పీపుల్ కూడా ఆ రోజు వనభోజనాలకు వెళ్తారు. అయితే కనుమ రోజు మినుములు తినాలని సామెత ఉంటుంది, అందుకే కనుమ రోజు మినపగారెలు తింటారు. అండ్ ఆ మినుముల్లో మాంసకృతులు ఎక్కువ ఉంటాయి, అందుకే కనుమ రోజు మటన్ తింటారు. అండ్ ఒకవేళ శాకాహారులు అయితే మినపగారెలు కానీ వడలు కానీ వేసుకొని తింటారు. ఫైనల్లీ సంక్రాంతి సందర్భంగా, అదే చెడుపై మంచి గెలిచిన సందర్భంగా, చీకటిపై వెలుగు గెలిచిన సందర్భంగా, నిరాశపై ఆశ గెలిచిన సందర్భంగా నేను మీకు చెప్పేది ఏంటంటే, సూర్యుడు ఎలాగైతే కొత్త సంక్రమణంలోకి అడుగు పెడతాడో అదే మకర సంక్రమణంలోకి అడుగు పెడతాడు. మీరు కూడా ఈ ఇయర్ని ఒక కొత్త ఎనర్జీతో స్టార్ట్ చేసి మీ లైఫ్లో ఉన్న చీకటిని తీసేయండి. అండ్ మీ చెడు అనే ఎనిమీస్ పైన గెలవండి. నిరాశలో దాగున్న మీ డ్రీమ్స్ బయటకు తీసి ఒక కొత్త రివల్యూషన్ తీసుకొని వచ్చే ఇయర్ లోపు మీరు మీ జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోండి అండ్ లైఫ్లో సక్సెస్ అవ్వండి. అయ్య బాబు, పెద్ద డైలాగ్ రా బాబు. సో గైస్, వీడియో అయితే లైక్ చేయండి. ఈ వీడియోలోని మెసేజ్ ఎవరికైనా అవసరమైతే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏదైనా రియల్ టైమ్ ఇన్స్పిరేషన్ స్టోరీ కావాలంటే ఆ టాపిక్ని కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఆ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.